గుహలో పక్షుల గ్రామం. పక్షుల గ్రామంలో అది చలికాలం ఆరంభ సమయం. ఆకాశం నుండి తెల్లటి దూది పింజల్లా మంచు రాలడం మొదలైంది. చెట్లన్నీ తమ ఆకులను రాల్చేసి మోడుల్లా నిలబడున్నాయి. పక్షుల గ్రామంలో ఎప్పట్లాగే ఒక రకమైన నిరాశ, ఆందోళన మొదలయ్యాయి. ప్రతి ఏటా ఈ సమయానికి ఆ భయంకరమైన చలి నుండి, మంచు నుండి తప్పించుకోవడానికి పక్షులన్నీ వందల కిలోమీటర్లు ప్రయాణించి దక్షిణానున్న వెచ్చటి ప్రదేశాలకు వలస వెళ్లడం ఆనవాయితీ. ఈ వలస ప్రయాణం అంటేనే పక్షులన్నిటికీ ఒక పెద్ద శిక్ష. తుని పిచ్చుక తన పాత దుప్పట్లు సర్దుతూ, బుజ్జీ లేమ్మా, మనం ప్రయాణానికి సిద్ధమవ్వాలి. ఈరోజు సాయంత్రానికల్లా బయలుదేరకపోతే మంచులో చిక్కుకుపోతాం. బుజ్జి పిచ్చుక దుప్పట్లో నుండి తల బయటపెట్టి వణుకుతూ, అమ్మా మళ్ళీ వెళ్ళాలా? ఆ 100 కిలోమీటర్లు నా వల్ల కాదు. నా రెక్కలు నొప్పులు పుట్టాయి. అక్కడికి వెళ్ళినా ఈ చలి పోదు. హాయిగా ఇక్కడే పడుకుంటాను. ఇక్కడ పడుకుంటే రేపటికి నువ్వు మంచు గడ్డలా తయారవుతావు. లే ముందు. పక్కింటి చిచ్చుకాకి ఇంట్లో గొడవ అప్పుడే మొదలైంది. చిచ్చుకాకి కోపంగా, చిన్న వరే చిన్నగా, నా ఖరీదైన ఫేస్ క్రీమ్ డబ్బా ఏదిరా? ఆ చలి ప్రదేశంలో నా అందమైన ముఖం పడుబారిపోతుంది. అయ్యో, ఈ వలస ప్రయాణం నా వల్ల కాదు. నా రెక్కలు విరిగిపోతాయి. నా అందం మొత్తం పోతుంది. ఈ కష్టాలన్నీ మనకే ఎందుకొస్తాయి? అమ్మో, నువ్వు రాకపోతే ఇక్కడ గడ్డగట్టుకుపోతావు. ముందు పాత సూట్ కేసు బయటికి తీ. ఆ రోజు సాయంత్రం ఊరి పెద్ద మహీగ్రద్ద అందర్నీ అరుగు మీద సమావేశపరిచింది. మహీగ్రద్ద గంభీరంగా, పక్షులారా, సమయం వచ్చింది. వాతావరణం దారుణంగా మారుతుంది. మనం రేపు ఉదయాన్నే మన వలస ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. అందరూ సిద్ధంగా ఉండండి. అయ్యో, మళ్ళీ ఆ ప్రయాణమా? నాకేమో ఆలోచిస్తేనే కాళ్ళు వణుకుతున్నాయి. నాకు కాళ్ళు కాదు, రెక్కలు వణుకుతున్నాయి. అసలు ఈ గోల లేకుండా ఇక్కడే హాయిగా వెచ్చగా ఉండడానికి ఏదైనా మార్గం లేదా? ఈ తొని పిచ్చుకుంది కదా, ఎప్పుడు ఏదో ఒక తెలివైన ఆలోచన చేస్తుంటుంది. ఏదే తొని, ఏదైనా చెప్పు. తుని పిచ్చుక నిట్టూర్చి, ప్రకృతితో మనం గొడవ పడలేం కదా చిచ్చు, వెళ్ళక తప్పదు. కానీ నిజంగానే ఇక్కడే ఉండడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండును. అలా అందరూ నిరాశగా తమ ఇళ్లకు వెళ్లి ప్రయాణానికి కావలసిన గింజలు, దుప్పట్లు సర్దుకోవడం మొదలుపెట్టారు. తుని పిచ్చుక మాత్రం చివరిసారిగా అడవిలోకి వెళ్లి దారి కోసం ఏమైనా ఎండుకట్టెలు దొరుకుతాయేమోనని చూద్దామని అడవి వైపు బయలుదేరింది. అడవి మొత్తం నిశ్శబ్దంగా మంచుతో కప్పబడి ఉంది. తుని కట్టెల కోసం వెతుకుతూ తాను ఎప్పుడు వెళ్లని దారిలోకి ప్రవేశించింది. తుని పిచ్చుక తనలో తాను, అమ్మో, ఈ దారి ఎక్కడికెళ్తుందో, దారి తప్పిపోయినట్టున్నాను. ఆమె వెనక్కి తిరుగుదామనుకుంటూ ఉండగా 2 పెద్ద బండరాళ్ల మధ్య దట్టమైన మంచు తీగల చాటున ఒక చీకటి ప్రదేశం కనిపించింది. అది ఒక గుహ ముఖద్వారంలా ఉంది. అదేంటి, ఇక్కడొక గుహ ఉందా? ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాను. నేనెప్పుడు దీన్ని గమనించనే లేదే. బహుశా ఇందులో ఏదైనా అడవి జంతువు ఉందేమో. ఆమె అలా భయపడుతూనే నెమ్మదిగా ముందుకెళ్ళింది. గుహ లోపల నుండి చల్లటి గాలికి బదులుగా ఆశ్చర్యంగా కొంచెం వెచ్చటి గాలి వస్తుంది. వింతగా ఉంది, గుహలో వెచ్చగా ఉందా అని ఆశ్చర్యపోతూ తన ధైర్యాన్ని కూడదీసుకుని నెమ్మదిగా ఆ గుహ లోపలికి అడుగుపెట్టింది. లోపల చిమ్మ చీకటిగా ఉంది. ఆమె నెమ్మదిగా ముందుకు నడిచింది. కొంచెం దూరం వెళ్ళాక ఆ ఇరుకైన దారి ఒక పెద్ద విశాలమైన ప్రదేశంలోకి తెరుచుకుంది. తుని పిచ్చుక ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచి నిలబడిపోయింది. అది ఒక చిన్న గుహ కాదు, అది ఒక భారీ భూగర్భ లోయ. ఆ గుహ పైకప్పుకు ఒక పెద్ద రంధ్రముంది. దాని గుండా ఆకాశం కనిపిస్తోంది. సూర్యకాంతి నేరుగా లోపలికి ప్రసరిస్తోంది. అంతేకాదు, ఆ గుహ మధ్యలో ఒక అందమైన నీలపు రంగులో మెరుస్తున్న చిన్న సరస్సు కూడా ఉంది. ఆ కొలను నుండి వెచ్చటి ఆవిర్లొస్తున్నాయి. ఆ వేడి నీటి కొలను వల్లే గుహ మొత్తం బయట చలితో సంబంధం లేకుండా హాయిగా వెచ్చగా ఉంది. తుని పిచ్చుక ఆనందంతో ఎగురుతూ, అద్భుతం, అమోఘం, ఇది నిజమా లేక కల? ఈ ప్రదేశం మన ఊరికి ఇంత దగ్గరలో ఉందా? ఇది దేవుడు మాకిచ్చిన వరం. ఇక మనం వలస వెళ్ళక్కర్లేదు. మన కష్టాలు తీరిపోయాయి. అలా తుని పిచ్చుక ఆనందంతో వెనక్కి పరిగెత్తింది. ఊర్లోకెళ్లి అరుగు మీద నిరాశగా కూర్చున్న పక్షుల ముందు నిలబడింది. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ, ఆగండి ఆగండి, ఎవరు సామాన్లు సర్దకండి. మనం ఎక్కడికి వలస వెళ్లడం లేదు. చిచ్చుకాకి విసుగ్గా, ఏంటి తొని, నీకేమైనా పిచ్చి పట్టిందా?
వెళ్ళకపోతే ఇక్కడ మంచులో సమాధైపోతాం. తుని పిచ్చుక ఉత్సాహంగా, లేదు చిచ్చు, నేను మనందరి కోసం ఒక కొత్త వెచ్చటి గ్రామాన్ని కనుక్కున్నాను. మన ఊరికి దగ్గరలోని అడవిలో ఒక పెద్ద గుహ ఉంది. లోపల ఒక వేడి నీటి కొలను కూడా ఉంది. పైనుండి వెలుతురు వస్తుంది. చాలా వెచ్చగా ఉంది. మనం ఈ చలికాలం మొత్తం అక్కడే హాయిగా గడపొచ్చు. తుని, నువ్వు చెప్పేది నిజమేనా? గుహలో గ్రామాన్ని కట్టుకోవడం సాధ్యమేనా? అవును తుని, గుహలంటే చీకటి, భయమే కదా. కానీ ఈ గుహ అలా కాదు. నేను నా కళ్ళతో చూశాను. పదండి, మీరే చూద్దరు కాని. వావ్, గుహలో ఇల్లా! ఇప్పుడు నేను రోజంతా పడుకోవచ్చు. బయట చలే ఉండదు. పదండమ్మ, త్వరగా వెళ్దాం. ఏంటి, గుహలో ఉండాలా? అడవి మనుషుల్లాగా? నా వల్ల కాదు. అక్కడ దయ్యాలు, ఎలుగుబంట్లు ఉంటాయి. పైగా నా ఇల్లు ఇక్కడ ఎంత పెద్దగా ఉందో చూడు. చిచ్చు, నీ పెద్ద ఇల్లు రేపు మంచుతో కప్పబడిపోతుంది. అక్కడైతే నీకు వేడి నీటి స్నానం కూడా దొరుకుతుంది. వేడి నీళ్లు అనే మాట వినగానే చిచ్చుకాకి ఆలోచనలో పడింది. సరేలే, నా ప్రైవేట్ స్నానాల గది కోసం వస్తున్నాను అని గొనుక్కుంది. పక్షులన్నీ తమ వలస ప్రయాణాన్ని రద్దు చేసుకుని తమకు కావలసిన పనిముట్లు, గింజలు, దుప్పట్లు తీసుకుని తుని పిచ్చుక వెంట ఆ గుహ వైపు బయలుదేరాయి. గుహ లోపలి దృశ్యం చూసి అందరి నోట మాట రాలేదు. తుని, నువ్వు నిజంగా మన గ్రామాన్ని కాపాడావు. ఇది అద్భుతం. పదండి, పనులు మొదలు పెడదాం. పక్షులన్నీ ఆనందంగా పనిలో దిగాయి. వాళ్ళు ఆ వేడి నీటి కొలను చుట్టూ తమ ఇళ్లను నిర్మించుకోవడం మొదలుపెట్టారు. చూడు మహిగారు, మనం బయట నుండి ఎండుకర్రలు, గట్టి తీగలు తెద్దాం. గడ్డిల్లు కట్టుకుందాం. నేను చిన్ను పన్ను కలిసి ఆ ఇళ్లకు రంగురంగుల మట్టిని అద్దుతాం. చిచ్చుకాకి ఒక మూల కూర్చొని ఆదేశాలు ఇస్తూ, తుని, నా ఇల్లు అందరికంటే పెద్దదిగా ఆ వేడి నీటి కొలను సరిగ్గా పక్కనుండాలి. నాకు లేక్ వ్యూ కావాలి. నా బద్ధకానికి తగ్గట్టుగా నేను లేవగానే కాలు ఆ వేడి నీళ్ళల్లో పెట్టాలి. సరేలే చిచ్చు, ముందు అందరికీ చోటు సర్దుబాటు చేద్దాం. తర్వాత నీ లేక్ వ్యూ గురించి ఆలోచిద్దాం. 2 రోజులు కష్టపడేసరికి ఆ గుహ లోపల ఒక అందమైన వెచ్చటి గ్రామం తయారైంది. అందరూ తమ కొత్త ఇళ్లలోకి మారిపోయారు. ఆ గుహ గ్రామంలో వాళ్ళ జీవితం చాలా సరదాగా గడవడం మొదలైంది. బయట మంచు తుఫాన్లు వేస్తున్నా గుహ లోపల మాత్రం ఆ వేడి నీటి కొలను వల్ల ఎప్పుడూ హాయిగా వెచ్చగా ఉండేది. మొదట్లో వాళ్ళు తెచ్చుకున్న గింజలు తిన్నా అవి అయిపోగానే కొత్త సమస్య మొదలైంది. అయ్యా, గింజలైపోయాయి. ఇప్పుడేం తినాలి? ఈ గుహలో రాళ్ళు తప్ప ఏమీ లేవే. తుని పిచ్చుక కొలను వైపు చూస్తూ, చిచ్చు, ఆ కొలనులో నీళ్లు వెచ్చగా ఉన్నాయి. బహుశా చేపలుండొచ్చు అని తన బుట్టను నీళ్లలో వేసింది. ఆశ్చర్యంగా ఆ కొలనులో వేడి నీటిని తట్టుకోగల వింత రకం చేపలు చాలానే ఉన్నాయి. చేపలు! ఈరోజు మనకు చేపల కూర పండగే. వావ్, చేపలా? నాకిష్టం, నేనే పడతాను అని తన పెద్ద వలను విసిరింది. కాని ఆ వేడి నీళ్లకు ఆమె వల మొత్తం కరిగిపోయింది. తుని పిచ్చుక నవ్వుతూ, ఇక్కడ నీ తెలివి వాడాలి చిచ్చు, బలం కాదు. ఆ చలికాలం మొత్తం వాళ్ళు చేపలు, ఆ గుహలో పెరిగే ప్రత్యేకమైన పుట్టగొడుగులు తింటూ హాయిగా గడిపారు. ఫోన్లు లేవు, టీవీలు లేవు. రాత్రి కాగానే, అంటే పై రంధ్రంలో చందమామ కనిపించగానే పక్షులన్నీ కలిసి ఒక పెద్ద చలిమంట వేసుకుని దాని చుట్టూ కూర్చునేవి. ఇలా అందరూ కలిసి ఎన్ని రోజులైందో నాకు పాత కథలు గుర్తుకొస్తున్నాయి. అనగనగా నేను పాటలు పాడతాను. బుజ్జి పిచ్చుక, చిన్ను, పన్ను గుహలో ప్రతిధ్వనితో ఆడుకుంటూ, హలో అలా హలో. చిచ్చుకాకి ఆ శబ్దానికి ఉలిక్కిపడి, ఎవడ్రా అదే? ఈ గుహకు కూడా నా మీద అసూయే. నా గొంతు ఎంత బాగుంటుందో దానికి తెలియదు. అలా 3 నెలలు గడిచిపోయాయి. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ గుహలో ఒక కుటుంబంలా వెచ్చగా సంతోషంగా గడిపారు. చిచ్చుకాకి కూడా రోజు వేడి నీళ్ల స్నానం దొరుకుతూ ఉండడంతో ఎవరితో గొడవ పడకుండా ప్రశాంతంగా ఉంది. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక పైకప్పు రంధ్రం దగ్గరికి వెళ్లి చూసింది. అందరూ వినండి, శుభవార్త. బయట మంచు మొత్తం కరిగిపోయింది. సూర్యుడు మళ్లీ వచ్చాడు. చలికాలం అయిపోయింది. పక్షులన్నీ ఆనందంతో కేకలు వేశాయి. అమ్మా, మనం వెళ్ళిపోవాలా? ఇక్కడ ఎంత బాగుందో. రోజు చేపలు కూడా హాయిగా నిద్ర. లేదు పుచ్చి, మన ఇల్లు మనదే కదా. కాని ఈ గుహను మాత్రం మనం మర్చిపోకూడదు. ఇది మన శీతాకాలపు ఇల్లు. పక్షులన్నీ తమ గుహ ఇళ్లకు ధన్యవాదాలు చెప్పుకొని తమ పాత గ్రామానికి తిరిగి వెళ్లాయి. చిచ్చుకాకి తన పాత ఇంటిని చూసి, అమ్మయ్య, నా పాత మడత మార్చం. సరేలే,
ఆ గుహ బాగానే ఉంది కానీ నా ఇంటి గాలి నాదే. కానీ ఆ లేక్ వ్యూ మాత్రం మిస్ అవుతున్నాను. వచ్చే చలికాలం అందరికంటే ముందు నేనే వెళ్ళి నా ప్రైవేట్ కొలను దగ్గర స్థలం పట్టుకోవాలి. ఆమె మాటలకు అందరూ గట్టిగా నవ్వేశారు. ఆ విధంగా తుని పిచ్చుక తెలివి వల్ల పక్షుల గ్రామానికి వలస వెళ్లే కష్టం శాశ్వతంగా తీరిపోయింది. ఆ గుహ గ్రామం వాళ్ళందరి ఐక్యమత్యానికి, సంతోషానికి ప్రతీకగా నిలిచింది. పక్షుల గ్రామంలో చిచ్చుకాకి అంటే తెలియని వారుండరు. తన బద్ధకానికి, పిసినారితనానికి, గొప్పలకు ఎంత పేరుందో తన తిండి పిచ్చికి కూడా అంతే పేరుంది. ముఖ్యంగా మాంసాహారం అంటే చిచ్చుకి ప్రాణం. కోడికూర, చేపల ఫ్రై, రొయ్యల బిర్యానీ ఇలాంటివి లేనిదే చిచ్చుకి ముద్ద దిగదు. తన వంటగది ఎప్పుడూ ఏదో ఒక మాంసం వాసనతో గుమగుమలాడుతూ ఉంటుంది. ఆ వాసన పక్క వాళ్ళకి ఎలా ఉంటుందో అది వేరే విషయం. తన కొడుకు చిన్నుకాకి కూడా తల్లి పోలికే. ఇక తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుక అందుకు పూర్తి విరుద్ధం. వాళ్ళు స్వచ్ఛమైన శాకాహారులు. పప్పు, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతోనే వాళ్ళ భోజనం హాయిగా గడిచిపోతుంది. వాళ్ళ ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా, శుభ్రంగా ఉంటుంది. ఒకరోజు పక్షుల గ్రామంలో పెద్ద గాలివాన వచ్చింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వర్షం కురుస్తోంది. ఆ వర్షానికి, గాలికి తుని పిచ్చుక ఇంటి పైకప్పు కొంచెం దెబ్బతింది. ఇంట్లోకి నీళ్లు కారడం మొదలైంది. బుజ్జి పిచ్చుక గిన్నెలు పట్టుకుని నీళ్లు కారే చోట పెడుతూ, అమ్మా, ఇంట్లోకి పోలేడు నీళ్ళొచ్చేస్తున్నాయి. మన బెడ్రూమ్ కూడా తడిసిపోతోంది. ఈ రాత్రికి మనం ఎక్కడ పడుకోవాలి? తుని పిచ్చుక ఆందోళనగా, అవును పుచ్చి, ఈ వాన ఇప్పుడే ఆగేలా లేదు. మన ఇల్లు కూడా పూర్తిగా తడిసిపోయింది. ఇప్పుడేం చేద్దాం? పక్కింటి చోటు వాళ్ళ ఇంటికి వెళ్దామంటే వాళ్ళ ఇల్లు కూడా చిన్నదే. అప్పుడే వాళ్ళకి చిచ్చుకాకి ఇల్లు గుర్తొచ్చింది. చిచ్చు ఇల్లు కొంచెం పెద్దది, గట్టిది కూడా. కాని అక్కడికి వెళ్లాలంటేనే తునికి కొంచెం సంకోచంగా ఉంది. అది మనల్ని రాణిస్తుందో లేదో, పైగా దాని తిండలవాట్లు వేరు అని ఆలోచించింది. అమ్మా, చిచ్చు అత్త ఇంటికి వెళ్దామా? వాళ్ళ ఇల్లు పెద్దది కదా, ఈ ఒక్క రాత్రికి సర్దుకోవచ్చు. అదే ఆలోచిస్తున్నాను బుజ్జి. కానీ చిచ్చు మనల్ని సరిగ్గా చూసుకుంటుందో లేదో, పైగా మనం శాకాహారులం కదా. పర్లేదులేమ్మా, ఈ ఒక్క రాత్రి కదా, మనమేం తినకుండా వండుకుందాంలే. ముందు తలదాచుకోవడం ముఖ్యం. ఇక చేసేదేమీ లేక తుని పిచ్చుక బుజ్జిని తీసుకుని తడుస్తూనే చిచ్చుకాకి ఇంటికి బయలుదేరింది. తలుపు తట్టగానే లోపల నుండి చిచ్చుకాకి గొంతు వినిపించింది. ఎవరది? ఈ వర్షంలో నా ఇంటి తలుపు బాదేది? నేను టీవీ చూస్తున్నాను, డిస్టర్బ్ చేయకండి. నేనే చిచ్చు, తునిని. కొంచెం తలుపు తీయవా? చిచ్చుకాకి విసుక్కుంటూ వచ్చి తలుపు తీసింది. బయట తడిసి ముద్దయున్న తునిని, బుజ్జిని చూసి ఆశ్చర్యపోయింది. ఏంటి తుని, ఏ టైంలో వచ్చావు? నీ ఇల్లు కొట్టుకుపోయిందా ఏంటి? నీకేమైనా అప్పు కావాలా? అయ్యో, అలా ఏం లేదు చిచ్చు. మా ఇంటి కప్పు కొంచెం పోయింది. ఇంట్లోకి నీళ్ళొచ్చేస్తున్నాయి. ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో కొంచెం చోటిస్తావా అని అడగడానికని వచ్చాను. చిచ్చుకాకి ముఖం చిట్లిచ్చింది. అమ్మో, వీళ్ళకి చోటిస్తే నా తిండంతా ఖర్చు అయిపోతుందేమో అని మనసులో అనుకుంది. కాని బయటకు మాత్రం గొప్పగా నటిస్తూ ఉంది. అయ్యో పాపం, నా ఇల్లు మీ ఇల్లు లాంటిదే తుని. లోపలికి రండి రండి. నా అంత మంచి మనసు ఎవరికొందో చెప్పండి. అతిథి దేవో భవ అంటారు కదా, మీరెన్ని రోజులైనా ఉండొచ్చు. మనసులో మాత్రం రేపు ఉదయమే ఎల్లగొట్టాలి అని అనుకుంటుంది. తుని బుజ్జి లోపలికొచ్చారు. ఇల్లంతా చేపల కూర వాసన గుప్పుమంది. బుజ్జి పిచ్చుక ముక్కు మూసుకుంది. లోపలికి రాగానే చిన్నుకాకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఓయ్ బుజ్జి, వచ్చేసావా? ఈ రోజు మా ఇంట్లో అమ్మ స్పెషల్ చేపల పులుసు చేసింది. నీకు కూడా పెడతానుండు. వద్దురా చిన్నుక, మేము చేపలు తినము. ఏంటి, చేపలు తినరా? అయ్యో పాపం, జీవితంలో అసలైన రుచిని మిస్ అవుతున్నారు. సరేలే, మీకోసం ఏదైనా చేస్తాండి. కానీ ముందు కాళ్ళు కడుక్కొని రండి. నా ఇల్లంతా బుడత చేయకండి. తుని పుచ్చి స్నానం చేసి వచ్చేసరికి చిచ్చు భోజనం సిద్ధం చేసింది. ఒక పెద్ద గిన్నె నిండా చేపల పులుసు, పక్కన వేడివేడి అన్నం ఉన్నాయి. రండి రండి, వేడివేడిగా నా స్పెషల్ చేపల పులుసు తినండి. ఇది తింటే మీ ఇంట్లో చేసుకునే పప్పు చారులన్నీ మర్చిపోతారు. చిచ్చు, మేము శాకాహారులం. మేము చేపలు తినము. అయ్యో, ఇప్పుడా చెప్పేది? ముందే చెబితే బాగుండేది కదా. నేను మీకోసం ఎంతో ఇష్టంగా వండాను. నా కష్టమంతా వృధా అయిపోయిందే. సరేలే, ఏం చేస్తాం,
నా దగ్గర కొంచెం పాత పెరుగుంది. ఆ ఆ దాంతో సర్దుకోండి ఈ రాత్రికి. తుని బుజ్జి ముఖాలు చిన్నపోయాయి. ఆ చేపల వాసన మధ్య ఆ పెరుగన్నం తినాలంటేనే వాళ్లకు ఇబ్బందిగా అనిపించింది. బుజ్జి అయితే ఏడుపు ముఖం పెట్టింది. అమ్మా, నాకు ఈ వాసనకు కడుపులో తిప్పుతోంది, నేను తినను. ఊరుకో బుజ్జి, ఈ ఒక్క రాత్రికే కదా, కొంచెం తిని పడుకుందాం. చిచ్చుకాకి మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా తాను చిన్ను కలిసి ఆ చేపల పులుసును లొట్టలేసుకుంటూ తినడం మొదలుపెట్టారు. ఆహా, ఏవి రుచి! స్వర్గం అంటే ఇదే. పాపంతోనే నీకు ఈ అదృష్టం లేదులే. తుని బుజ్జి ఎలాగోలా ఆ పెరుగన్నం తిని పడుకోడానికి సిద్ధమయ్యారు. చిచ్చు వాళ్ళకు హాల్లో ఒక పెద్ద చాప వేసి ఇచ్చింది. ఆ చాప మీద కూడా చేపల వాసనే. మరుసటి రోజు ఉదయం వర్షం ఇంకా పడుతూనే ఉంది. తుని పుచ్చి ఇంటికెళ్లే పరిస్థితి లేదు. చిచ్చు, ఈ రోజు కూడా వర్షం తగ్గేలా లేదు. మేము మధ్యాహ్నం వరకు ఉండి వెళ్తాంలే. అమ్మో, వీళ్ళిక్కడే తిష్ట వేసేలా ఉన్నారే. సరేలే, ఎలాగో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి వండి పెట్టాలి. అయ్యో, దాందేముందిలే తుని, మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఈ రోజు మీకోసం స్పెషల్ వెజిటేరియన్ వంటకాలు చేస్తాను చూడండి. నా వంట తింటే మీరు నా ఫ్యాన్ అయిపోతారు. తుని కొంచెం ఆశగా చూసింది. కాని చిచ్చు వంటగదిలోకి వెళ్లి చేసిన హంగామా చూస్తే ఆ ఆశ కూడా పోయింది. చిచ్చుకి శాకాహారం వండడం పెద్దగా రాదు. పైగా తను మాంసం వండిన గిన్నెలని సరిగ్గా కడగకుండా శాకాహారం వండడానికి వాడింది. ఈ శాకాహారం వాళ్ళు ఏం తింటారో? ఆకులా, అలములా? సరేలే, ఏదో ఒక పప్పు కూర వండేస్తాను. తను పప్పు కూర వండడం మొదలుపెట్టింది. కాని మాంసం మసాలా వాసన పోని గిన్నెల్లోనే పప్పు వేయడంతో ఆ పప్పు కూర కూడా ఏదో వింత వాసన రావడం మొదలైంది. ఈ వాసన ఏంటి? పప్పు కూర వాసనలా లేదు. ఇది నా స్పెషల్ ఫ్యూజన్ వంటకం. కొంచెం నాన్ వెజ్ టచ్ ఇచ్చాను అంతే. చాలా బాగుంటుంది, తిని చూడండి. మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నారు. చిచ్చు ఎంతో గొప్పగా ఆ ఫ్యూజన్ పప్పు కూర వడ్డించింది. తుని బుజ్జి భయపడుతూనే ఒక ముద్ద తిన్నారు. అంతే, వాళ్ళ ముఖాలు మాడిపోయాయి. బాగుంది చిచ్చు, కొంచెం కొత్తగా ఉంది. అమ్మా, ఇది పప్పు కూర కాదు, ఏదో చేపల పులుసులో పప్పు కలిపినట్టుంది. నేను తినను. ఏంటి, నా వంటను విమర్శిస్తారా? నా అంత గొప్పగా ఎవరు వండలేరు. మీకు నచ్చకపోతే మానేయండి, నాకేం నష్టం లేదు. అయ్యో, అలా కాదు చిచ్చు, మాకు అలవాటు లేక అలా అనిపించిందేమో. మేము అన్నం తింటాంలే. ఆ రోజు మధ్యాహ్నం కూడా తుని పుచ్చి సరిగ్గా తినలేదు. చిచ్చు మాత్రం నా వంట సూపర్ అని తనని తానే మెచ్చుకుంటూ ఆ వింత పప్పు కూరను మొత్తం తినేసింది. సాయంత్రం అయింది. వర్షం ఇంకా పడుతూనే ఉంది. బుజ్జి పిచ్చుక ఆకలితో నీరసంగా అయిపోయింది. తునికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. చిచ్చుని అడిగితే మళ్ళీ ఏదో ఒక గొడవ వస్తుంది. అప్పుడే తునికి ఒక ఆలోచనొచ్చింది. తాను నెమ్మదిగా చిచ్చు దగ్గరికి వెళ్ళింది. చిచ్చు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. నీ దగ్గర ఏమైనా పండ్లున్నాయా? అవి తింటే తగ్గుతుందేమో. పండ్లా? అయ్యో, అవి ఆరోగ్యానికి మంచివి కాదంటారు. అయినా నా ఇంట్లో అవన్నీ ఎందుకుంటాయి? సరేలే, మొన్న చిన్ను ఎక్కడి నుండో ఒక అరటి పండు తెచ్చాడు. అదిగో అక్కడ మూలన పడుంది, తీసుకో. తుని వెళ్లి చూసింది. అది బాగా పండిపోయి నల్లగా అయిపోయిన అరటిపండు. అయినా సరే తుని దాన్ని తీసుకుని బుజ్జికిచ్చింది. బుజ్జి, ఈ పండు తిను, రేపు మనం ఇంటికెళ్ళిపోదాం. బుజ్జి ఆ పండును ఇష్టంగా తిన్నది. ఆ రాత్రికి కూడా వాళ్ళు సరిగ్గా తినకుండానే పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం అదృష్టవశాత్తు వర్షం పూర్తిగా ఆగిపోయింది. ఆకాశం నిర్మలంగా ఉంది. తుని పుచ్చి వెంటనే తమ సామాన్లు సర్దుకొని చిచ్చుకు కృతజ్ఞతలు చెప్పి బయలుదేరారు. చాలా థ్యాంక్స్ చిచ్చు, మాకు ఆశ్రయం ఇచ్చినందుకు. దాందేముందిలే తుని, నేనెప్పుడూ ఇంతే. అతిథులను బాగా చూసుకుంటాను. మళ్ళీ ఎప్పుడైనా వర్షం వస్తారంటే నా చేపల పులుసు రుచి చూద్దరు గాని. తుని పుచ్చి నవ్వుకుంటూ అక్కడి నుండి బయటపడ్డారు. ఇంటికి రాగానే తుని ముందుగా మంచి శాకాహారం భోజనం వండి బుజ్జికి పెట్టింది. అమ్మా, నీ వంట ఎంత బాగుందో! స్వర్గం అంటే ఇదే. చిచ్చు అత్త ఇంట్లో నాకు నరకం కనిపించింది. తుని పిచ్చుక నవ్వుతూ, అందుకే పుచ్చి, ఎవరి ఇల్లు వాళ్ళకి స్వర్గం లాంటిది. ఎవరి అలవాట్లు వాళ్ళవి. మనం వాటిని గౌరవించాలి, కాని మన ఇష్టాలను వదులుకోకూడదు. ఆ విధంగా ఆ 2 రోజులు చిచ్చుకాకి ఇంట్లో తుని పుచ్చి పడ్డ తిండి తిప్పలు వాళ్ళకి ఒక మర్చిపోలేని హాస్యభరితమైన అనుభవాన్ని మిగిల్చాయి.